ఇది మేము రూమ్‌లో పనీర్ చేసుకోనికి పడిన తిప్పలన్నమాట. మార్నింగ్ పాలైతే పగిలిపోయినాయి. ఎవరు తినరిక్కడ. సో, అందుకని జెప్పి పన్నీర్ చేసేసాను. ఈ పన్నీర్ చేయడం చాలా ఈజీ. కానీ పన్నీర్ కర్రీకి కావాల్సిన ప్రాసెస్ ఉందే, అది చాలా కష్టం. దానికి మిక్సర్ పక్కా గావాలి. మా దగ్గరేమో మిక్సర్ లేదు. అందుకని జెప్పి నేనైతే ఇలా టమాటోస్ బాయిల్ చేశాను. సో, అప్పుడది కొంచెం సాఫ్ట్‌గా అయిపోయింది. మేమైతే ఇలా టమాటో, ఫ్రెష్ క్రీమ్, కాజు అన్నీ వేసి మిక్సీ పడతాం. ఇంకా మమ్మీ ఏమేమో వేస్తది. నాకంత సరిగ్గా రాదు పన్నీర్ కర్రీ. సో, మాకిక్కడ అంత పెద్ద ఫ్రెష్ క్రీమ్ ప్యాకెట్ కొని స్టోర్ చేసే ప్లేస్ లేదు గాబట్టి, ఇలా పాలు మంచిగా మరిగిచ్చి ఇందులో అయితే వేశాను. బట్ టమాటో పీల్ మొత్తం తీసేసాక టమాటో ప్యూరీ అయితే కరెక్ట్‌గా అయింది. బట్ కాజూస్ లేవు. ఇంకా ఆనియన్ పేస్ట్ గూడా లేదని జెప్పి కొంచెం డిసప్పాయింట్‌మెంట్. ఎందుకంటే కర్రీ కొద్దిగా డిఫరెంట్ ఉంటది గదా! పన్నీర్ జేయడం అంటేనే అది డిఫరెంట్ అసలు అన్ని కర్రీస్‌తోని నాకు తెలిసి. కర్రీ బానే అయింది. బట్ చూడనీకైతే అది పన్నీర్‌లాగా కొట్టలేదు. అందుకని చెప్పి నేనైతే అప్‌లోడ్ చేయట్లేదు.